నమస్కారం అండి. ఇంకొక టాపిక్ చెప్దామనుకుంటున్నాను మీకు. ఫ్లూ మీద టాపిక్ చెప్దామనుకుంటున్నాను. ఫ్లూ అనేది సీజనల్‌గా చాలా ఎక్కువగా చూస్తున్నాం పేషెంట్స్‌లో. సో, ఈ ఫ్లూ అనేది ఏంటంటే ఒక వైరస్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పేషెంట్ ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ సరిగ్గా లేనప్పుడు, లేకపోతే వాళ్ళకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతున్నప్పుడు ఈ ఫ్లూ పేషెంట్స్ తోటి గానీ, ఫ్లూ పీపుల్ తోటి ఎవరికి వచ్చిందో వాళ్ళతోటి ఎక్కువగా ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ ఫ్లూ అనేది వస్తుంది. సో, ఫ్లూ అనేది ఎక్కువ చలికాలంలో మేము చూస్తాం. అంటే మాయిశ్చర్ తక్కువ ఉన్న టైంలో చూస్తుంటాం. అయితే ఫ్లూ అనేది మనకు సీజనల్‌గా ఎక్కువ కనిపిస్తుంటుంది. ఫ్లూ లక్షణాలు ఏంటంటే ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్కలాగా లక్షణాలు ఉంటాయి. సో, కొందరికి జ్వరం రావడము, ఆ జ్వరం కూడా 103, 104 రావడము, దగ్గు, పొడి దగ్గు కానీ, తెమతో కూడిన దగ్గు కానీ, ఆయాసము, తలనొప్పి అండ్ జనరలైజ్డ్ వీక్‌నెస్ అంటే నీరసంగా ఉండడము, ఏ పని చేయలేకపోవడము, ఓసారి పడుకున్న మనిషి లేవలేకపోవడం అంటే నీరసంతోటి కాళ్ళు చేతులు లాగడం, చాలా లాగడం అంటే జనరలైజ్డ్ వీక్‌నెస్, బాడీ పెయిన్స్ అనేది చాలా సివియర్‌గా ఉంటున్నాయి. ఎలా ఉంటాయంటే పేషెంట్ ఏదో జరిగింది అనుకొని భయపడుతుంటాడు, అంత నొప్పులు ఉంటాయి. సో, అట్లాంటి పేషెంట్స్ ఏంటంటే ఒకసారి ఈ పేషెంట్స్‌కి చాలా మటుకు ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఫ్లూ అనేది ఈజీగా అటాక్ అవుతుంది. సో, ఫ్లూ ఈజ్ నథింగ్ బట్ ఏ వైరస్. ఇప్పుడు కరోనా నుంచి మనం ఎట్లయితే అవేర్నెస్ వచ్చింది, బయటపడ్డామో, అలాగే ఫ్లూ అనేది ఒక తక్కువ రెసిస్టెంట్ అంటే తక్కువ డేంజర్ వైరస్ అనుకోవచ్చు. సో, ఈ లక్షణాలు ఉన్నప్పుడు పేషెంట్‌కి డాక్టర్ దగ్గర కానీ, ఫిజిషియన్ దగ్గర కానీ, పల్మనాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు. జ్వరం ఎంత ఉంది, లేకపోతే ఎలా ఉంది, వీక్‌నెస్ ఎంత ఉంది, ఇవన్నీ చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో, ఈ పేషెంట్స్ ఏమవుతుంటే వీళ్ళు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే ఈ పేషెంట్స్‌కి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కనుక వాళ్ళు ఫుడ్ బాగా మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తుంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో, ఈ పేషెంట్స్ ఇలాంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్కి ఫ్లూ అనేది వైరస్ కనుక దానికి ట్రీట్మెంట్ అంటూ ఓన్లీ యాంటీబయాటిక్స్ పెద్దగా పనిచేయవు. పనిచేసేదల్లా యాంటీ ఫ్లూ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఈ పేషెంట్స్కి కొందరికి చాలా సివియర్ హెడేక్ ఉంటుంది, బీపీ తక్కువ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. సో, ఇట్లాంటి పేషెంట్స్కి అడ్మిషన్ అవసరం ఉంటుంది. చాలామంది పేషెంట్స్కి ఎంత నీరసం ఉంటుందంటే లేచి నడవలేరు, అంత నీరసం ఉంటుంది. సో, అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అడ్మిట్ చేసి యాంటీ ఫ్లూ ట్రీట్మెంట్ ఇవ్వడము, ఫ్లూయిడ్స్ ఇవ్వడము అవన్నీ చేస్తుంటాం. ఇంకోటి ఏంటంటే ఈ పేషెంట్స్లో ఈ చలికాలంలో ఇంకోటి ఏంటంటే బ్రాంకియల్ ఆస్తమా కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఈ ఆస్తమా ఉన్న పేషెంట్స్కి ఆయాసం రావడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, జ్వరం రావడము, దగ్గు అండ్ కంజెషన్ అంటారు. కంజెషన్ లాగా ఉంది, పట్టేసినట్టు ఉంది అంటారు. అలా అనిపిస్తున్నప్పుడు వాటికి ఇది కూడా ఎక్కువ ఈ సీజనల్ డిసీజెస్ అంటే ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో చలిగా ఉన్నప్పుడు వచ్చి ఎక్కువగా అటాక్ అయ్యే డిసీజెస్ ఇవి. సో, ఈ బ్రాంకియల్ ఆస్తమా అనేది క్యూరబుల్ అంటే ఇట్స్ ఈజీలీ ట్రీటబుల్. కొందరికి చిన్నప్పటి నుంచే ఉంటుంది ఆస్తమా, కొందరికి ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంది. సో, కొందరికేమో అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అంటే అరౌండ్ 50 ఇయర్స్ తర్వాత, 60 ఇయర్స్ తర్వాత కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే లంగ్స్లో కెపాసిటీ కానీ, లేకపోతే బ్రాంకియల్ లోపల లంగ్స్లో ఉన్న పెథాలజీ వల్ల ఇది వస్తుంది. అంటే లోపల ఏవైతే అల్వియోలే అని ఉంటాయి, అవి ఎప్పుడైతే కంప్రెస్ అయ్యాయో బ్రీతింగ్ సరిగ్గా కాక ఆయాసం, దమ్ము రావడం ఉంటుంది. సో, వీటికి ఏంటంటే నెబులైజేషన్ మెషిన్స్ ఉంటాయి, నెబులైజేషన్ మెడికేషన్స్ ఉంటాయి. నెబులైజ్ ఇవ్వడము, కంటిన్యూగా ఇవ్వడమా లేకపోతే ఇంటర్మీడియట్గా ఇవ్వడమా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో, ఇట్లాంటి పేషెంట్స్ హై ఆల్టిట్యూడ్ వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్ హై ఆల్టిట్యూడ్స్ పోయినప్పుడు జాగ్రత్త వహించి డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఓకే అంటేనే మీరు ఫర్దర్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో, ఇది కొన్ని జాగ్రత్తలు ఫ్లూ గురించి కానీ, ఆస్తమా గురించి కానీ, సీజనల్ డిసీజెస్ అంటారు, వీటి గురించి కొంచెం అవేర్నెస్ ఇస్తున్నాను మీకు. ఈ పేషెంట్స్కి ఎక్కువ జ్వరంతో పాటు దగ్గు కూడా ఉంటుంది. దగ్గు అనేది చాలా సివియర్గా ఉంటుంది. అది పొద్దున రావచ్చు, రాత్రి రావచ్చు. ఎక్కువ పూట రాత్రిపూటలు దగ్గు ఎక్కువగా ఉంటుంది. ఫ్లూ అనేది మనకు ఎప్పుడైనా సరే లంగ్స్ మీద ఎఫెక్ట్ వస్తుంది కనుక ఆ లంగ్స్లో పెథాలజీ జరిగినప్పుడు కాఫ్ లాగా బయటకు వస్తుంది. సో, ఈ కాఫ్ అనేది కొందరికి వైరల్ కాఫ్ అనేది అంటాము. వైరల్ కాఫ్ అనేది ట్రీట్మెంట్తో కొందరికి వితిన్ 5 డేస్లో తగ్గుతుంది, కొందరికి 10 డేస్ పడవచ్చు, కొందరికి నెల రోజులు కూడా పడవచ్చు. సో, వైరల్ కాఫ్ అనేది ఆల్వేస్ డ్రై కాఫ్ ఉంటుంది అండ్
తగ్గినప్పుడు సౌండ్ రావడము, నొప్పి రావడము, దగ్గు వచ్చినప్పుడు అన్‌కంట్రోల్డ్‌గా ఉండడము, ఇవన్నీ చూస్తుంటాము. సో, ఈ ఫ్లూలో ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మీకు ముందు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటే వీ కెన్ అవాయిడ్ ఫ్లూ. సో, కొన్ని వ్యాక్సిన్స్ కూడా మార్కెట్‌లో కొన్ని వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. సో, ఫ్లూ రాకుండా వ్యాక్సినేషన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనకి ఎట్లా అయితే కరోనా రాకుండా వ్యాక్సినేషన్స్ తీసుకున్నామో, అలాగే ఫ్లూ రాకుండా కూడా వ్యాక్సినేషన్స్ అనేవి మార్కెట్‌లో ఆల్రెడీ ఉన్నాయి. సో, మీరు దగ్గరున్న డాక్టర్ దగ్గర కానీ, పల్మనాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి కానీ, 2 సంవత్సరాలకు ఒకసారి కానీ ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఫ్లూ బారిన పడడం అనేది కొంచెం తగ్గుముఖం జరుగుతుంది. సో, వాళ్ళకి ఎవరికైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఎవరికైతే క్యాన్సర్ కానీ, ఎవరికైతే షుగర్ కానీ, లేకపోతే ఎవరికైనా ఎయిడ్స్ కానీ ఇట్లాంటి డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరిగి ఫ్లూ రాకుండా దే కెన్ రెసిస్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ వైరసెస్. సో, ఇవి ఓల్డ్ ఏజ్లో కానీ, లేకపోతే చిన్నపిల్లలకు కానీ, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కానీ ఎక్కువ ఇస్తుంటాం ఈ వ్యాక్సినేషన్స్. మామూలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మామూలు పేషెంట్స్, పీపుల్ కూడా ఎవ్రీ ఇయర్ వచ్చి ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎక్కువగా సిక్ అవ్వకుండా వీ కెన్ డిఫెండ్ అవర్ సెల్ఫ్ అని వీ గివ్ ఫ్లూ వ్యాక్సినేషన్స్ ఫర్ ద పేషెంట్స్. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ విచ్ వీ కెన్ గో ఫర్ ఫ్లూని అవాయిడ్ చేయడానికి ఇది ఒక వ్యాక్సినేషన్స్ అనేది తీసుకోమని నేను సలహా చేస్తున్నాను.